శ్రీ గురుభ్యో నమః. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. ఏదైనా పోలికతో చెబుదామంటే ఏ పోలిక దొరకని గడ్డం యొక్క శోభ చేత ప్రకాశించే అమ్మ. అన్ని అవయవాల అందాన్ని పోల్చడానికి ఉపమానాలు దొరికాయి కానీ అమ్మ గడ్డాన్ని పోల్చడానికి ఉపమానమే దొరకలేదు. ఉపమానం దొరకని చుబుకం అమ్మది. సౌందర్యలహరిలో శంకర్లు కూడా ఉపమానం చెప్పడానికి ఏదీ లేని నీ గడ్డం యొక్క అందాన్ని గురించి ఏం చెప్పగలను అని అంటూనే కొద్దిగా చెప్పడానికి ప్రయత్నించారు. నీ ముఖం అనే అద్దానికి క్రింద పట్టుకోవడానికి ఉండే పిడిలాగా ఉన్నది అన్నారు. పార్వతి చిన్నప్పుడు తన చుబుకాన్ని హిమవంతుడు పట్టుకున్నాడు, పెద్దయ్యాక పరమేశ్వరుడు పట్టుకున్నాడు. ఇక్కడ ఈ ఉపమానంలో ఉన్న చిత్రమైన సూచన ఏమంటే, అద్దంలో ప్రతిబింబించిన అమ్మ గడ్డంతోనే అమ్మ నిజమైన గడ్డాన్ని పోల్చగలిగేది. అమ్మ గడ్డానికి ఏ ఉపమానాలు సాటిరావు అని చెప్పడమే. దక్షిణామూర్తి స్తోత్రం 2వ దానిలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరి, మనం చూస్తున్న మొత్తం విశ్వం అంతా పరమేశ్వరుని ప్రతిబింబమే. బింబం శివుడు, ప్రతిబింబం ప్రపంచం, అద్దం మాయ అంటే పార్వతి.